తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో, కాంతులు మెరిసే బంగరు మేన మణిలాంబరమేల తాచితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు కరువు నుండి దిగి అంజలి ఘటించి చందన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదగెడు అవని జాతవో నీవు సీతవో, సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలిచే. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను, శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతయ్యను పేర వరలగానను. పరిణయమైన 12 అనుభవించితిమి భోగ భాగ్యములు అని పల్క సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వానితో. రావణుడు సగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోడు, రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని. అసురుడు నన్ను చంపకముల్నే నాకై నేను పోనించి తీరి అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వారితో. అమ్మా సీత నమ్ము నన్ను, రాముడి దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే జీవానరుడని కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి తడని తలవాల్చుకొని భయకంపితయై కటికనేలపై జానకి తోలే. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని, రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియ వేచియున్నారు. రామలక్ష్మణులు వానరరాజుతో లంక చేరెదరు వానర కోతితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించే చందన నిలిచే. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ